తిమ్మిని బమ్మి చేసి అరచేతుల స్వర్గం చూపిస్తూ ప్రచారం చేసుకోవడంలో సిద్ధహస్తులైన ఏపీ సీఎం చంద్రబాబు అండ్ టీం ఇళ్ల నిర్మాణాలపై పబ్లిసిటీ కోసం పక్కా స్కెచ్ వేసింది. ప్రజల చెవుల్లో పూలు పెట్టింది. ఆలు లేదు చూరు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు 6 లక్షల ఇల్లు కట్టించేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటన చేసింది. మంచి రోజు 6 లక్షల మందికి ఇండ్లు కట్టివ్వాలని ఈ రోజు ఈ ప్రభుత్వం సంకల్పించాం. ఇది మీరు చూస్తే 16,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ కానీ మనం తీసుకొచ్చే రుణం కానీ 16,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టబోతున్నాం. ఇంతకీ అన్ని లక్షల ఇల్లు ఎలా కట్టిస్తారు? పేదలకు ఆ ఇళ్లను ఉచితంగా ఇస్తారా? సబ్సిడీ ఇస్తారా? సబ్సిడీ ఇస్తే ఎంత ఇస్తారు? లబ్ధిదారులు ఎంత కట్టాలి? ప్రభుత్వం ఎంత భరిస్తుంది? లేక ప్రభుత్వమే కట్టించి లబ్ధిదారులకు అప్పగిస్తుందా అన్న ప్రశ్నలకు సమాధానమే లేదు. 6 లక్షల ఇళ్ల లెక్కలు చూపిస్తే అందులో వాస్తవాలేంటో తేలిపోతున్నాయి. కేంద్రం హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ కింద ఏపీకి మంజూరు చేసిన 1,93,000 ఇళ్లను కూడా ఈ 6 లక్షల లెక్కలో కలిపేశారు. ఇవి కాక ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద కట్టిస్తామంటున్నవి మరో 2 లక్షల ఇళ్లు మాత్రమే. అంటే 3,93,000 ఇళ్లకు లెక్క దొరికింది. ఇక మిగిలిన ఇళ్ల లెక్క చూపేందుకు సర్కారు భలే స్కెచ్ వేసింది. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లలో 50,000 ఇళ్లను కొత్త ఇళ్లుగా చూపిస్తారట. స్లాబ్ లెవెల్లో అసంపూర్ణంగా ఉండిపోయిన ఈ ఇళ్లకు పెండింగ్ బిల్లులు చెల్లించి వాటిని కొత్త ఇళ్లుగా కలరింగ్ ఇవ్వనున్నారు. మరో 1,50,000 ఇళ్లు కూడా పాతవే. 1994 నుంచి 2004 కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కట్టించిన వాటికి ఇంటికి 10,000 చొప్పున మరమ్మతులకు ఇవ్వనున్నారట. ఆ ఇళ్లను కూడా కొత్త ఇళ్ల ఖాతాలో జమ చేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ కొత్త పాత ఇళ్లకు అవసరమయ్యే నిధులు 16,200 కోట్ల రూపాయలు. ఇందులో కేంద్రం 2,900 కోట్లు ఇవ్వనుంది. మిగిలిన 13,300 కోట్లు ఏపీ ప్రభుత్వమే భరించాలి. కానీ ఈ ఏడాది బడ్జెట్లో ఏపీ ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖకు కేటాయించింది 1,000 కోట్లు మాత్రమే. ఈ లెక్కన ఈ ఇళ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో